పాములు కూడా సీరియల్లల్లా లేడీస్ లెక్కనే పగబడతాయా? ఒకటే మనిషిని గుర్తుపెట్టుకొని పగబట్టినట్టే కాటేస్తాయా? అసలు పాములకు మెమరీ పవరే ఉండదంటారు. మరి ఎట్లా ఒకటే మనిషిని 100 మాటల మీద మీద కాటేస్తున్నాయి? గీ మిస్టరీ తెలవాలంటే చలో చిత్తూరు జిల్లాకు పోదాం. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె కుమ్మరికుంట కాడ ఉండే 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం అనే కాకను పాములు పగబట్టినట్టే కాటేస్తున్నాయి కదా. మరి వాటికి ఈయనంటే ఎందుకింత కోపమో కానీ ఇప్పటికి 103 సార్లు కాటేసినాయట. అయితే అన్ని కూడా విషసర్పాలే. మళ్ళా అట్లా విషసర్పాలు 100 సార్లు కాటేసిన కాకకైతే 100 ఏళ్ళ ఆయుష్ ఉన్నట్టున్నది. ఏం కాకుంటేనే బయట పడుతున్నాడు. మళ్ళీ నిన్న కూడా కోళ్ళ ఫామ్ కాడ పని చేస్తుంటే పాము గరిచిందట. పెద్ద పంజాని మండలం శివాడి దగ్గర ఉన్న జేఎంజే మిషనరీ దవాఖానలో తీసుకపోతే ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. పాము గరిచిన ప్రతిసారి దవాఖాన పోవుడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఏం కాకుండా బయటకు వచ్చుడు. ఇదే రిపీట్ అవుతున్నదట. సుబ్రహ్మణ్యం వచ్చిండంటే డైరెక్ట్ మళ్ళేం పాము గరిచింది అని అడిగేంత క్లోజ్ అయిపోయిందట డాక్టర్లకు. ఇక ఆయన అవస్థ చూసి వాళ్ళే పైసలు తక్కువ తీసుకొని వైద్యం చేసి పంపుతురట. 5వ క్లాస్ చదువుతానుక నన్ను పాము కాట్లేస్తుంది. 2014 2 నెలలకి 3 నెలలకి నెలకి ఇట్లా ఎక్కువగా కరుస్తుంది. ఆ బెంగళూరులో కూడా కరిచేయండి సార్. ఇంటి ముందరిని కరిచేసి వెళ్ళిపోయింది. ఇప్పటికి 103 సార్లు నన్ను పాము కాటేసింది సార్. అసలే నిరుపేద కూలి, భార్య 2 పిల్లలతోటి కలిసి ఉంటున్నాడట. ఇక వాళ్ళని వీళ్ళని అడిగితే నీకు సర్పదోషం ఉన్నట్టున్నదా, ఏ జన్మల పాములకు పాపం చేసినావు, అది ఇట్లా ఎంటాడుతున్నదని చెప్పి ఇంకింత భయపెట్టిస్తున్నారట. ఇక వాళ్ళు భయపెట్టినట్టే ఈయన ఏడికి పనికి పోయినా ఆడ పాములతోటి కాట్లు తప్పుతలేవట. ఎతుక్కుంటూ వచ్చి మరి కాటేసినట్టే పోతున్నాయట. నేనంటే పాములకి ఎందుకు అంత పగ, వాటికి నేను ఏం అన్యాయం చేసినా అని బాధపడుతున్నాడు సుబ్రహ్మణ్యం. అటు డాక్టర్లు కూడా ఈయన ఒక్కనికే ఇట్లా ఎందుకు అవుతున్నదని అర్థం కాక జుట్టు వీక్కుంటున్నారట. కానీ పాముల ఎక్స్పర్టులు ఏమో పాములు పగబట్టుడు అన్నది పచ్చి అబద్ధం, పాములకు గుర్తుపెట్టుకునే శక్తి ఏమి ఉండదు అంటున్నారు. పాము తనని తాను కాపాడుకునేందుకు లేదంటే తిండిని ఎంకులాడుకుంటూ పోయినప్పుడు వాటికి భయం పుచ్చుకున్నప్పుడే కాటేస్తాయి. కానీ గూగుల్ మ్యాపులల్లో మనిషి లొకేషన్ పెట్టుకొని పోయి కాటేయాయి అని చెప్తున్నారు.